తాంత్రిక పూజల సీరియల్ కిల్లర్ సత్యం యాదవ్ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొత్తం 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ను ఇవాళ రేపు 2 రోజులు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించింది. విచారణలో సత్యం యాదవ్ గురించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఊళ్ళల్లో ప్రాక్టీస్ చేసే అలవాటు ఉంది వీళ్ళకి. సో వాళ్ళ తాత నాన్న వాళ్ళకు ఉన్నటువంటి నేర్చుకున్నాడు, వాళ్ళ నుంచి ఈ విద్య నేర్చుకున్నాడు. ఈయన నేర్చుకుని జనాలను ఈ మంత్రాలు, చిన్న చిన్న పాము తేలు మంత్రాలు, తర్వాత ఇటువంటి మంత్రాల ప్రయోగాలు చేసుకుంటూ జనాలను నమ్మిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అది కాకుండా ఈ గుప్త నిధులు ఇవి వెలికి తీసి నేను ఇస్తానని చెప్పి జనాలను నమ్మించి మోసం చేయడం ఇతని ప్రవృత్తి అనమాట. సో మనకు రీసెంట్గా ఒక ఎలక్షన్స్ ముందు ఒక కేసు, ఒక మ్యాన్ మిస్సింగ్ కేసు ఉంది నాగర్ కర్నూలు టౌన్. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసులో వాళ్ళ బంధువులు, భార్య బంధువులు వచ్చి ఎస్పీ గారిని కలిశారు. కలిసి ఇట్లా మాకు మా మనిషి కనబడట్లేదు అండ్ మాకు అనుమానము ఈ రామత్ సత్యనారాయణ మీద ఉంది. లాస్ట్ కనబడక ముందు ఈయనతోటి కలిసి తిరిగిన మాకు ఇన్ఫర్మేషన్ ఉంది.